తెలుగు సినిమా రేంజ్ మారింది. ఒకప్పుడు తెలుగు వరకే పరిమితమైన తెలుగు సినిమా ఇప్పుడు యావత్ ప్రపంచమంతటా కూడా తన వైపు తిరిగి చూసుకునేలా చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పాన్ ఇండియా రేంజ్లో కూడా తెలుగు నుంచి ఉన్నటువంటి టాప్ 5 హీరోసే అగ్రస్థానాల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఆ హీరోలేంటి, నెక్స్ట్ రాబోయే సినిమాలేంటి, అండ్ ఈ సినిమాలు ఇండియా వైడ్గా ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంత మునుపుకు పోలిస్తే ఇప్పుడు యావత్ ప్రపంచమంతటా కూడా తెలుగు సినిమా వైపు చూస్తుంది. తెలుగు సినిమా నుంచి ఒక భారీ సినిమా వస్తుందంటే చాలు, ఏదో రికార్డ్స్ డెఫినెట్గా క్రియేట్ చేయబోతుందన్న డౌట్స్ కూడా చాలామందికి వస్తున్నాయి. అయితే అందులో టాప్ 5 స్టార్స్ ఇప్పుడు తెలుగు నుంచి ఉండడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. అందులో ఫస్ట్ టాప్ 5 హీరోస్ చూసుకుంటే ప్రభాస్ గారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించేటువంటి సినిమాలు అన్నీ కూడా ఈవెన్ బాహుబలితోటి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ తెలుగు సినిమా వైపు చూపించడంలో ఎలాంటి డౌట్ లేదు. డైరెక్టర్ రాజమౌళి గారి అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో రాణా గారు కూడా చేశారు. ఈ కాంబినేషన్లో వచ్చినటువంటి బాహుబలి సినిమా చాలా రికార్డ్స్ని అయితే క్రియేట్ చేసింది. అండ్ దాని తర్వాత కూడా అందరూ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు, అది కూడా అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజాసాబ్, ప్రభాస్ గారి నుంచి వచ్చేటువంటి రాజాసాబ్ సినిమా అండ్ దాని తర్వాత ఇప్పుడు ఆయన అప్కమింగ్ సినిమాలు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 ఏళ్ల వరకు ఈ సినిమాలు ఇలా వెళ్తూనే ఉంటాయా ఏంటి అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాస్ గారి నుంచి వచ్చేటువంటి రాజాసాబ్ సినిమా డెఫినెట్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది. అది ఒక హారర్ కామెడీ అని కూడా అన్నారు. ఇది ఒక మిస్టరీ కూడా, ఏదో దాన్ని సాల్వ్ చేసే ఒక సినిమా, సమ్ డిఫరెంట్ సబ్జెక్ట్ అని కూడా మారుతి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక దాని తర్వాత డైరెక్టర్ హను రాఘోపుడి గారి డైరెక్షన్లో వచ్చేటువంటి ఫౌజీ. సో ఫౌజీ కూడా అటు బ్రిటిష్ సంబంధించినటువంటి, అంటే ఆ టైంలో ఒక యథార్థ ప్రేమ కథ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సీతారామం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలుసు. లవ్ స్టోరీస్లలో ఒక కొత్త కోణం చూపించారు ప్రజెంట్ జనరేషన్స్లో. అలానే ఫౌజీ కూడా ఉంటుంది అని కూడా చెప్పారు. అండ్ ఫౌజీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక దాని తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి స్పిరిట్. సో స్పిరిట్ సినిమా మీద ఎక్కువగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగారు అర్జున్ రెడ్డి తర్వాత యానిమల్ తీశారు. యానిమల్ కూడా ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించిందో తెలుసు. బాలీవుడ్ పరిస్థితి బాలేని టైంలో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యానిమల్ వచ్చి ఆదుకుందనే చెప్పాలి. ఇక వాళ్ళిద్దరు కాంబినేషన్లో, ప్రభాస్ గారి కాంబినేషన్లో అండ్ సందీప్ రెడ్డి గారి కాంబినేషన్లో, వీళ్ళిద్దరు కాంబినేషన్లో స్పిరిట్ రాబోతుంది. స్పిరిట్ డెఫినెట్గా అదొక పోలీస్ స్టోరీ అని కూడా ఆయన రివీల్ చేయడం జరిగింది. మరి స్పిరిట్ అంటే సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్కి ప్రభాస్ గారు లాంటి కటౌట్, అది కూడా పోలీస్ ఆఫీసర్ రోల్ అనమాట. ఇంతవరకు ప్రభాస్ గారు టచ్ చేయని జోనర్. సో వైల్డ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అని కూడా ఆయన గతంలో చెప్పారు. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో స్పిరిట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక దాని తర్వాత సేమ్ టైం సలార్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ అండ్ ప్రభాస్ గారి ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా సలార్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక మాస్ ఎలివేషన్, ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ కటౌట్ దగ్గర స్టోరీ పడ్డదని కూడా చర్చ నడిచింది. ఇప్పుడు డెఫినెట్గా సలార్ 2 కూడా రాబోతుంది. ఆయన డైరెక్షన్లోనే పార్ట్ 2 కూడా ఉంది, అది కూడా రాబోతుంది. ఇక కల్కి కూడా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు, నాగశ్విన్ గారి డైరెక్షన్లో. కల్కి 2 కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆయన లైనప్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. సో ఇవన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లో ఇండియా వైడ్గా ఎఫెక్ట్ చూపించేటువంటి ప్రాజెక్ట్స్. అండ్ దాని తర్వాత లోకేష్ కనగరాజ్ గారితో కూడా ఒక సినిమా ఉందంటున్నారు. అండ్ లోకి డార్లింగ్ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్ కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వీళ్ళు ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే. సో మరి డెఫినెట్గా వీళ్ళిద్దరు ఏంటో, ఇన్ఫ్యాక్ట్ ఇది విక్రమ్ అండ్ ఖైదీకి లింక్ పెట్టే ప్రాజెక్టా, లేకపోతే లియో లాంటి లింక్ పెట్టే ప్రాజెక్టా, లేదంటే ఇది సపరేటా అనేది కూడా తెలీదు. బట్ ఇది లోకి యూనివర్స్లో భాగమే అన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో చూడాలి మరి. ఇకపోతే రామ్ చరణ్ గారు గారి గురించి మనకు తెలిసిందే. అండ్ ఆయన RRR తర్వాత అండ్ దాని తర్వాత గేమ్ చేంజర్ అయింది. బట్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. కానీ సో RRR తోటి మాత్రం గ్లోబల్ లెవెల్ ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది, గ్లోబల్ స్టార్ అని కూడా అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా వచ్చేసి పెద్దిలో ఒక్క షాట్ తోటే, ఈవెన్ ఇప్పుడు IPL నడుస్తున్నటువంటి ట్రెండ్ కాబట్టి ఆ ఒక్క క్రికెట్ షాట్ తోటి సినిమా మీద అంచనాలని విపరీతంగా పెంచేసింది. అండ్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రాఫ్లో జరిగే ఒక యాక్షన్ డ్రామా ఉంది. అండ్ ఉత్తరాంధ్ర యాసలో కూడా ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పెద్ది ఉంది. పెద్ది తర్వాత మళ్ళీ సుకుమార్ గారితో ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని తర్వాత ఆల్రెడీ అనౌన్స్ చేసింది, అంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా కొంచెం దాని మీద లైనప్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది, అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరి
ఏ విధంగా ఉంటుందో తెలియదు స్టోరీ. బట్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ చర్చలు అయితే నడుస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూయించారో తెలుసు. రీసెంట్‌గా 'దేవర' రిలీజ్ అయింది. 'దేవర' జపాన్‌లో రిలీజ్ చేసినా ఇన్‌ఫాక్ట్ ఆయన జపాన్ ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ ఆయన ఉన్నటువంటి ఆయన అభిమానం మీద తెలుగు నేర్చుకొని తెలుగు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూసాం. సో ఎన్టీఆర్ గారిది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా 'డ్రాగన్'. సో 'డ్రాగన్' ఉంది. దాని తర్వాత 'వార్ 2' ఒకటి రిలీజ్ ఉంది. అండ్ 'వార్ 2' ఫస్ట్ టైం ఆయన బాలీవుడ్ ఇక్కడి నుంచే వెళ్ళి బాలీవుడ్‌లో చేసినటువంటి ఫస్ట్ హీరో ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. దాని తర్వాత 'నెల్సన్' గారిది ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. సో దాని తర్వాత 'దేవర 2' ఉంది. సో ఈయన లైనప్ కూడా చాలా అంటే చాలా యూనిక్‌గా ఉంది. ఈ సినిమాలన్నీ కూడా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ పాన్ ఇండియా రేంజ్‌లో బాగా ఇంపాక్ట్ చూపించేటువంటి సినిమాలు కూడా. అండ్ 'వార్ 2'లో హృతిక్ రోషన్ గారితో సహా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఆయన నా ఫేవరెట్ కో స్టార్ అని ఎన్టీఆర్ గారిని చెప్పారంటే ఇంక ఆయన ఏ రేంజ్‌లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో తెలీదు. హృతిక్ రోషన్ లాంటి ఒక బాలీవుడ్ హీరోని ఇక్కడ ఎన్టీఆర్ గారిని అప్లాజ్ చేశారంటే అది నెక్స్ట్ లెవెల్ విషయం అని చెప్పొచ్చు. ఇకపోతే మహేష్ బాబు గారు. సో ఇక మహేష్ బాబు గారి ప్రాజెక్ట్స్ అయితే డెఫినెట్‌గా బ్యాక్ టు బ్యాక్ అయితే ఏం లేవు. బట్ ఆయన ఒకే ఒక్క ప్రాజెక్ట్ మీద ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. అవే ఆయనకు సరిపోతాయి. మేబీ నెక్స్ట్ 5 years వరకు. 'ఎస్ఎస్ఎంబి 29' ఇక మనకు తెలిసిందే పాన్ ఇండియా రేంజ్ సినిమాల్ని మొదలుపెట్టింది ఆయన. డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్‌లో మహేష్ బాబు గారి సినిమానే 'ఎస్ఎస్ఎంబి 29' ఇప్పుడు వర్కింగ్ టైటిల్ నేసింది. కంప్లీట్‌గా ఇది ఆఫ్రికన్ అడవుల మధ్య షూట్ చేస్తున్నారు. ఇది ఒక కౌబాయ్ క్యారెక్టర్ లాంటి కూడా అని కూడా చెప్పారు డైరెక్టర్ ప్రీవియస్‌గా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. సో మరి చూడాలి వీళ్ళిద్దరి కాంబినేషన్ డెఫినెట్‌గా ఇది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషనే. రాజమౌళి గారి సినిమాలంటేనే ఇంతవరకు ఒక్క ఫ్లాప్ ఎరగనటువంటి డైరెక్టర్. మరి అలాంటి డైరెక్టర్ మహేష్ బాబు గారితోటి కంప్లీట్‌గా కౌబాయ్ అండ్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగేటువంటి ఒక స్టోరీ అట. 2 parts ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఒక అడ్వెంచర్ సంబంధించినటువంటి ఓ సినిమా. డెఫినెట్‌గా ఈ సినిమా మాత్రం హాలీవుడ్‌కి పోటీ అని కూడా చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఈ సినిమాతోటి మహేష్ బాబు గారి రేంజ్ ఇంకెక్కడికి వెళ్తుందో మనం కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో చూడాలి మరి. ఇకపోతే అల్లు అర్జున్ గారు. ఇక అల్లు అర్జున్ గారి సినిమాలు ప్రీవియస్‌గా 'పుష్ప 2' తర్వాత ఆయన మార్కెట్ కూడా చాలా అంటే చాలా పెరిగిపోయింది. అండ్ 1800 కోట్ల ప్లస్ తోటి సో 'పుష్ప' ఇప్పుడు టాప్ 1లో కూడా ఉంది. సో కలెక్షన్స్ ఆ రేంజ్‌లో రాబట్టింది. నార్త్‌లో ఎస్పెషల్లీ చాలా బాగా కలెక్ట్ చేసింది. ఇక దాని తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసేటువంటి ప్రాజెక్ట్ ఏంటి అని కూడా చాలామంది అనుకున్నారు. బట్ అది ఆయన బర్త్‌డే సందర్భంగా మొన్న రివీల్ చేశారు. అట్లీ గారి డైరెక్షన్‌లో అల్లు అర్జున్ గారు చేసేటువంటి సినిమా ఒక కంప్లీట్‌గా సైన్స్ ఫిక్షన్ సినిమా అనమాట. ఈ సినిమాలో డెఫినెట్‌గా ఇది పార్ట్ 2 ఉంటుందా లేకపోతే ఒక్కటే ఉంటుందా తెలీదు. కానీ ఈ సినిమా మాత్రం సైన్స్ ఫిక్షన్ అండ్ అట్లీ గారికి కూడా ఒక ఫ్లాప్ లేదు. చూడాలి మరి ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపిస్తుందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హాలీవుడ్ టెక్నీషియన్స్ తోటి అంటే 'అవతార్' లాంటి సినిమాలు తీసినటువంటి జేమ్స్ కెమెరూన్ లాంటి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్‌తో అట్లీ గారు ఈ సినిమాని చేయబోతున్నారు. మరి అలాంటి ఒక హాలీవుడ్ టెక్నీషియన్స్ సో ఇప్పుడు అట్లీ గారి సినిమా చేస్తున్నారు. సో చూడాలి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సైన్స్ ఫిక్షన్ ఇది కంప్లీట్‌గా ఒక మంచి యూనివర్స్‌కి అయితే తీసుకెళ్తుందట. ఇది కంప్లీట్ ఏంటి అంటే ఒక నేచర్‌కి సంబంధించినటువంటి ఒక స్టోరీ అయితే చిన్న ఒక పార్ట్ అయితే రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ నేచర్ ఒక యూనివర్స్‌లోకి తీసుకెళ్తుంది ఆడియన్ అని కూడా వాళ్ళు చాలా ధీమాగా ఉంది. ఇంకా దాని తర్వాత త్రివిక్రమ్ గారి డైరెక్షన్‌లో ఎప్పుడో చేయాల్సింది అసలుకి. అంటే 'పుష్ప 2' తర్వాతనే త్రివిక్రమ్ గారి డైరెక్షన్‌లో చేయాలి అల్లు అర్జున్ గారు. బట్ కాకపోతే అక్కడ మైథాలజీకి అండ్ సైన్స్‌కి లింక్ పెట్టేటువంటి ఒక స్టోరీయే ఈ సినిమా అనమాట. త్రివిక్రమ్ గారిది, అల్లు అర్జున్ గారిది. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో డెఫినెట్‌గా ఈ సినిమాకి ఎక్కువగా సైన్స్ సంబంధించినటువంటి జోడీస్ ఉంటాయి కాబట్టి వీఎఫ్ఎక్స్ అండ్ నెక్స్ట్ గ్రాఫిక్స్, సీజీ వర్క్స్ ఇవి ఎక్కువగా ఉంటాయట. దానివల్ల ఆ కంప్లీట్‌గా వర్క్ చేసే టైంలో అట్లీ గారికి ఓకే చెప్పారు. దాని తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారు ఇదొక ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఇది మైథాలజీని సైన్స్‌కి లింక్ పెట్టడం అంటే కల్కి గుర్తొస్తుంది. బట్ సబ్జెక్ట్స్ మాత్రం వేరేనైతే అయితే చెప్పారు. చూడాలి మరి ఇది ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపిస్తుందో. ఇక దాని తర్వాత 'పుష్ప 2'కి సీక్వెల్ అంటే రాబోతుంది తెలుసు అనౌన్స్మెంట్ ఇచ్చారు. 'పుష్ప 3' కూడా డెఫినెట్‌గా ప్రొడ్యూసర్స్ రీసెంట్ టైంలో 'పుష్ప 3' కూడా ఉంటుంది అని కూడా అన్నారు. మరి ఈ 2 సినిమాలతో అంటే అది డెఫినెట్‌గా ఇంకొక 5 years అయితే పట్టొచ్చు మేబీ. ఈ 2 సినిమాలు కంప్లీట్ అయ్యే లోపు అట్లీస్ట్ 3-4 years అన్నా పడుతుంది. సో చూడాలి. ఇవి టాప్ 5 ఉన్నటువంటి స్టార్స్ అందరూ కూడా మనోళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నటువంటి హీరోలు అనమాట. మరి ఈ సినిమాలతోటి వీళ్ళ పొజిషన్స్ ఇంకా ఎవరిది టాప్ 1కి వస్తుంది, ఎవరిది టాప్ 5లకు వస్తుందో తెలీదు. బట్ సినిమాలన్నీ కూడా ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ బడ్జెట్ పరంగా అండ్ డైరెక్టర్స్ పరంగా అండ్
మార్కెట్ పరంగా కూడా చాలా అంటే చాలా పెద్ద సినిమాలు. ఒక తెలుగు నుంచెల్లే ఇన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో వర్కౌట్ అవుతున్నాయంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో చూడాలి మరి ఈ సినిమాల ఇంపాక్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఏ రేంజ్‌లో అటు పాన్ ఇండియా రేంజ్ సినిమాలంటేనే తెలుగు సినిమా అని చెప్పుకుంటున్నారు. బట్ మరి ఈ సినిమాలతోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకే రేంజ్‌లో వెళ్తుందో చూడాల్సిందే.